నమస్కారం. స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలాస్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. ఈరోజు సోమవారం, చాలా విశేషమైన రోజు. ఏకాదశ మృగశిర నక్షత్రం చాలా అద్భుతం. ఈరోజు చాలా విశేషం. శివుడికి ఏకాదశ అంటే చాలా ప్రేమ అంట, ద్వాదశ అంటే విష్ణువుకి చాలా ప్రేమ అంట. అలా చాలా విశేషం. ఆరోగ్యానికి అధిపతి ఎవరు? శివుడు కదా. ఈరోజు ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తాం? ఉపవాసాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఉండి వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. శుక్రవారం చాలా విచారాలు మాట్లాడుతూ వచ్చాం మనం, అవును కదా. అయితే ఈరోజు విశేషంగా మనం ఒక కుటుంబ నిర్వహణ ఎలా ఉండాలి, కుటుంబ నిర్వహణ చేయాలంటే, చక్కగా ఉండాలంటే మనం ఎలా ఇంట్లో ఉండాలి అనే విచారాల గురించి తెలుసుకుంటూ వస్తూనే ఉన్నాం వాటి గురించి. ఎందుకంటే జీవితంలో ఒక పుత్రుడుగా మంచి బాధ్యతగా ఉండాలంట. మొదలు పుత్రుడిగా జన్మించిన తర్వాత తల్లిదండ్రులని గౌరవించి తల్లిదండ్రులకి అండగా ఉండటం అతని కర్తవ్యం, మొదటి కర్తవ్యం అతను పుత్రుడిగా. చాలామంది చాలా విచారాలు చాలా వస్తూ ఉంటాయి. పాతకాలంలో ఒకే కొడుకు, ఒక కుటుంబానికి ఒకే కొడుకు ఉండేవాడు. అతను అంతో ఇంతో చక్కగా చదివించాడు. తండ్రికి వయసు అయిపోయింది, ఏదో బీమారి అంటాం కదా, పెద్ద రోగం అలాంటిది ఏదో వచ్చేసింది. అలా వచ్చేస్తే అతనికి ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోతుంది పాపం. వాళ్ళు చెప్తారు, నాయనా ఇన్ని రోజులు నాకు శక్తి ఉండింది, ఏదో కూలి పని చేసి నిన్ను మెత్తగా నేను సాకాను, నాకు ఇలా రోగం వచ్చేసింది, ఈ రోగం వెళ్ళిపోయే వరకు నేను ఎక్కడ పని చేయలేను, నువ్వు చదవడం మానేయి నాయనా. అప్పుడు కష్టం కదా, చదివించడం చాలా కష్టమయ్యేది, ఉండేవి కాదు. అలాంటి సందర్భంలో అతను ఆలోచిస్తాడు, మా నాన్నకి ఏదైనా ఈ రోగానికి నివారణ చేయాలి అని ఆలోచిస్తాడు. డాక్టర్లు ఎవరున్నో పడతారు, ఏమీ జరగదన్నమాట. అప్పుడు అలాంటి సమయంలో వాళ్ళ అమ్మగారు చెప్తారు, నాయనా ఇక్కడ మన ఊరికి దక్షిణ దిక్కులో ఒక అడవి ఉంది, ఆ అడవిలో రాజగురువులు ఉన్నారు, రాజవైద్యులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి ఏదైనా చెప్పనా, చాలామంది ఇలా వస్తూ ఉంటారు, వాళ్ళకంతా మంచిది జరుగుతుందంట. అంటే అతను నమ్ముడు, ఫస్ట్లో దేవుడు పూజలు ఇవన్నీ నమ్మడు, కష్టంకి నమ్మినవాడు కదా. తల్లిదండ్రులు ఏదో కష్టాలు, అతనికి ఏం తెలుసు, మంచి ఎడ్యుకేషన్ అంతే తెలుసు, దేవుడి గురించి ఎప్పుడు ఏం తెలియదు అతనికి. అలా నమ్మకం లేదు. అయినా అమ్మా నాన్న మాట చెప్పారు కదా, సరే ఆ మాట వినాలి, మనము శిరస వహించాలి అమ్మా నాన్న చెప్పింది అని ఆలోచించి వెళ్తూ ఉంటారు. వెళ్తాడు. దారిలో ఎవరు దొరకరు. వెళ్తూ ఉంటే ఆ ఆశ్రమానికి వెళ్ళే లోపల అక్కడ ఒక మహర్షి అలా కూర్చో ఉంటాడు, ఒక గురువు. ఆ గురువు ముందు ఒక అతను నమస్కారం చేస్తూ ఉంటాడు. వెళ్ళి విధేయపూర్వకంగా ఇలా నమస్కారం చేసి, అయ్యా నేను చాలా బాగున్నాను, మీ ఆశీర్వాదంతో నాకు చాలా మంచిగా ఉంది, నా కుటుంబ నిర్వహణ చక్కగా జరుగుతుంది, మీ దగ్గరకు వెళ్ళిన తర్వాత మీరు చెప్పిందంతా నేను పాటిస్తున్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నానయ్యా, మిమ్మల్ని ఇలాగే వచ్చి పలికించి వెళ్దాము అని వచ్చానయ్యా, తీసుకోండి, మా ఒక వ్యవసాయం చేసిన పళ్ళు పలహారాలు తెచ్చిపెట్టానయ్యా అని నమస్కారం చేసుకొని వెళ్తూ ఉండేవాడంట. దాన్ని విన్న తర్వాత ఇతనికి ఇంకా నమ్మకం వచ్చిందంట. అంతవరకు నమ్మకం లేదు, అప్పుడు వచ్చింది నమ్మకం ఆ పిల్లోనికి. అతను వాళ్ళ గురించి తెలియదు కదా. తర్వాత బయటకు వస్తూ ఉండేవాడంట. వచ్చి అయ్యా ఆగండి, మీరు ఎక్కడ అంటే ఏంటి అంటే, అప్పుడు చెప్తా అంట, అవును నేను చాలా కష్టాల్లో ఉన్నాను, గురుగారి దగ్గరకు వచ్చాను, వాళ్ళు చెప్పిందంతా చేసుకోమని చెప్పారు, అవన్నీ శిరసా వహించాను, ఈరోజు ప్రశాంతంగా 4 మందికి భోజనం పెట్టే శక్తి నాకు ఆ భగవంతుడు ఇచ్చాడయ్యా, ఇదంతా గురు అనుగ్రహమే అని చెప్తాడు. అతనికి ఇంకా ఎక్కువ నమ్మకం వస్తుంది. అప్పుడు వెళ్ళి ఆ ఋషి గారికి నమస్కారం చేస్తారు. అయ్యా నమస్కారం అండి, మీ పాదాభి వందనాలు, చిరంజీవ, గురువులు అంతే కదా, చిరంజీవ అన్నారంట. ఏంటి ఇంత దూరం వచ్చావు, ఏంటి సంగతులు అంటే, అయ్యా నా తండ్రికి నా ఒక్కడే కొడుకు, నేను నా బాధ్యత, నాకు ఇలాంటివి ఏం తెలీదు అయ్యా,
నా తండ్రికి చాలా ఒక రోగం వచ్చేసింది, ఆ రోగం ఏం చేసినా వెళ్తా లేదు, ఎందుకు వచ్చిందయ్యా నాకు తెలియదు, దానికి ఏదైనా పరిహారం చెప్పండి, ఆ రోగానికి ఏదైనా ఔషధాలు ఉంటే చెప్పండి అని ఏకాగ్రతగా అడుగుతాడంట. ఏకాగ్రతగా అడిగినప్పుడు అతను ద్రవ్య దృష్టితో చూస్తాడు, ఇలా కళ్ళు మూసుకొని, ఓ ఈ కర్మ వల్ల ఇలా వచ్చింది ఇలా వచ్చింది తెలిసిపోతుంది. అది దీనికి ఔషధం చెప్తాను, చాలా కఠినంగా ఉంటుంది, నువ్వే ఔషధాలు తెస్తే నేను చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా అది నివారణ అవుతుంది అని చెప్తాడు. అలాగే అయ్యా, ఇక్కడ నుంచి దాదాపు 50 కిలోమీటర్లు నువ్వు అడవిలోనే వెళ్ళాలి, పెద్ద పెద్ద మృగాలు ఉంటాయి, వాటినంతా జయించి ఆ మూలికలు తేవాలి. అయ్యా నేను ఉండేదే మా నాన్నకు ఒకే కొడుకు, నేను అలా వెళ్తే మృగాలు ఏమైనా నన్ను తినేస్తాయేమో, ఎలా అయ్యా, ఆఖరికి మీరు వెళ్ళమంటే నేను వెళ్తానయ్యా అని గురువు పైన వేసేసాడంట. అప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు శిరస వహించింది అయితే నీకేం కాదు అన్నంట గురువు. సరే అయ్యా, సరే తీసుకో, నేను నీకు మంత్రం ఉపదేశిస్తున్నాను, నువ్వు ఆ టైంలో నీకు ప్రతి గండాంతరం భయం వేసినప్పుడంతా అది అనుకుంటూ ఉండు, నువ్వు గెలుస్తావు అన్నాడంట. సరే ఒక మంత్రం చెప్పాడంట. సరే దాన్ని వినుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ అమ్మ నాన్న దగ్గర చెప్పాడు, గురువుగారి దగ్గర కలిస్తే మంచిగా అయిపోతుంది, కొన్ని మూలికలు తెమ్మని చెప్పాడు, ఆ మూలికలు తావడానికి చాలా దూరం వెళ్ళాలి. అంటే ఎక్కడ వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలంటే అది వచ్చి తర్వాత చెప్తానమ్మా, నాకు సెలవు ఇవ్వండి, మీరు మంచిగా ఉండండి, నాన్న నేను కాపాడుకుంటానని అమ్మా నాన్నకి ధైర్యం చెప్పి అడవిలోకి వెళ్ళాడంట. వెళ్తే పెద్ద మృగాలు, ఆ 2 సింహాలు ఉండేవంట. ఆ సింహాలు ఉంటేప్పుడు గురువుని తెలుసుకున్నాడంట. జై గురుదత్త, గురువుని తెలుసుకొని ఆ మంత్రాన్ని పట్టించుకొని నాకు వీళ్ళ వల్ల నాకేం జరగకూడదు, నాకు ధైర్యం అన్నాడంట. ఆ ధైర్యం లోపల చూడండి, గురువుని తెలుసుకున్నప్పటి ధైర్యం వచ్చింది, అతను ఏదో చెప్పాడు కదా ధైర్యం వచ్చింది. దానివల్ల ఎలా తప్పించుకోవాలని అలాగే మార్గంగా వెళ్ళి ఆ మూలికల్ని తీసుకొని తర్వాత ఇంటికి వచ్చి నాన్న తండ్రి రోగం నివారణ చేశాడంట. అప్పుడు కుటుంబం అంతా పోయి గురువు దగ్గర కాళ్ళ దగ్గర శరణు కోరంట. అయ్యా మీ అనుగ్రహం వల్ల, నా అనుగ్రహం కాదు, నీ కొడుకు అనుగ్రహం వల్ల, నీ కొడుకు ధైర్యంతో వెళ్ళి అక్కడ ఆ మూలికలు తెచ్చిన దానికే నీకు ఈ రోగం పోయింది, నేనేం లేదు, నాకు తెలిసిన విద్య నేను చెప్పానంతే, కానీ పరిశ్రమ అంతా నీ కొడుకుది అన్నాడంట. అప్పుడు నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అన్నారంట. అప్పుడు ఆ కొడుకు చెప్పాడంట, నాదేం లేదు, గురువుగారు ఏదో ఒక మంత్రం ఇచ్చారు, ఆ మంత్ర ప్రభావం వల్ల నాకు ధైర్యం వచ్చింది అడవిలోకి వెళ్ళడానికి. అతని ఇంటి బయట వెళ్ళేవాడే కాదు, స్కూల్ అయింది, ఇల్లు అయింది, అంటే అప్పుడు అక్షరాభ్యాసం అయింది, ఇల్లు అయింది, అంతే. ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే గురుతత్వం వల్ల. చూడండి, ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని శిరస వహిస్తే అన్ని కలిసి వస్తాయి, అనుమానం పడకూడదు. అదే అనుమానంగా ఉండింటే ఆ రోజు ఆ తల్లిదండ్రులు బతికేవారా? లేదు, ఆరోగ్యంతో అలా అయిపోయేది కదా, మళ్ళీ ఆ నాన్నకి ఉద్యోగం వచ్చేది కాదు, మళ్ళీ ఇలాంటిది అయ్యేది కాదు. ఆ కొడుకు సంతోషంతో, చూడండి నమ్మకం, అతను తల్లి తండ్రి గురువు పైన పెట్టిన నమ్మకం, తర్వాత ఇతను వెళ్ళి అతను నా తల్లిదండ్రుల్ని బతికించుకుంటాను, నేను వెళ్ళి తేగలను అని తనపైన ఉన్న ఒక నమ్మకంతో ఆ 2 నమ్మకాలు కలిసి వాళ్ళ జీవితం బాగుపడిపోయింది. అంటే దీని అర్థం ఏం చెప్పండి? తల్లిదండ్రుల కోసం మనం నమ్మకంతో ఏదైనా చెయ్యాలి, వాళ్ళకి బాధ పెట్టకూడదు. చూడండి, ఏదో తల్లిదండ్రులకి అనారోగ్యం వచ్చేసి మధ్యలో వదిలేయడం, వృద్ధాశ్రమంలో పెట్టేయడం అలా చెయ్యరాదు, మహాపాపం. వాళ్ళు మనకి జన్మనిచ్చారు ఆ రుణం తెంపించుకోవడానికి. మీరు అంటూ ఉంటారు కదా, కొందరు ఏమంటారు తెలిసినా, ఎందుకు పుట్టించారు నన్ను ఇలా భోజనం పెట్టడానిక, ఒక మంచి గాడి కొనివ్వలేదు, మంచి మొబైల్ ఇవ్వలేదు, నేను సైకిల్లో పోవాలి, బస్లో పోవాలి, అక్కడ పోవాలి, నాకు కాలేజీకి వెళ్ళడానికి గాడి లేదు, ఎందుకు మీ కడుపులో పుట్టాను, పెద్దోడు ఎవరైనా మీకు రాజు కడుపులో పుట్టింటే బాగుండేదేమో అంటూ ఉంటారు కదా. మీరే మీ నాన్నని అమ్మని నిందిస్తూ ఉంటారు కదా. వాళ్ళ కడుపులో పుట్టడానికి వాళ్ళు కారణం కాదు, నీ కర్మ, పూర్వాజిత కర్మఫలం కారణం అని చెప్తుంది కర్మ సిద్ధాంతం. అంటే అక్కడ పుట్టాలి, అక్కడ జన్మించాలి అనేది కర్మ సిద్ధాంతం అయితే, పుట్టిన తర్వాత వాళ్ళని నిందించకూడదు, నిందిస్తే మహాపాపాలు అవుతాయి. మళ్ళీ వాళ్ళు ఎంత బాధపడతామో అంత కర్మ మనకే వస్తుంది, అది ఎప్పటికీ ఎక్కడా వెళ్ళదు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు ఉంటాయి. ఒక తండ్రి ఉంటాడంట, నిజంగా ఒక తండ్రి తన డైరీలో ఒక విచారాన్ని రాసి పెట్టింటాడు. ఆ విచారాన్ని పెద్ద అయిన తర్వాత కొడుక్కి దాన్ని చదివి వినిపెడతాడంట. ఆ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. జీవన చరిత్ర మీ జీవితంలో ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటి జరిగే ఉంటుంది. అదేంటి అని ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను, వెయిట్ చేయండి. గురూజీ, హైదరాబాద్ నుంచి దివ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి దివ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. దివ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాకు నక్షత్రం తెలియదండి. సెప్టెంబర్ 3, 88లో. 1988.
1988 లో అండి. సరేనండి, పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం పొద్దున 5:30 తెల్లవారుజామున 5:30 5 గంటల నుండి 5:30 మధ్యలో పుట్టానండి. సరేనండి, దివ్య గారు మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే అండి గురూజీ. చెప్పండి. నాకు హ్మ్. 2 పాపలండి. సరే తల్లి. నాకు పెద్ద పాప పుట్టినప్పటి నుంచి తలలో పెయిన్ కొరుగుతూ ఉందండి. ఇప్పుడు పెద్ద పాప 4 years అండి. మా పెళ్ళి 6 సంవత్సరాలు. ఇక ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గుతలేదండి. సరే చాలా తల్లి. రోజుల నుంచి బాగా కష్టం అవుతుందండి. ఇక వెళ్ళిపోయి నాకు అర్థమైందమ్మా. పెట్టగానే ఇంకో సైడ్ అవ్వడం. నాకు అర్థమైంది తల్లి, మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. నువ్వేం బాధపడకు. ఇక ఆ రోగం పోయింది అనుకో. ఎందుకంటే మీరు పుట్టినది శనివారం కదా. అవునండి. శనివారం, రోహిణి నక్షత్రం. అవునండి. వృషభ రాశిలో జన్మించారు. ఈ దోషం ఎలా అంటే తల్లి, మీరు పుష్పవతి అవుతారు కదా ప్రప్రథమంగా. ఆ పుష్పవతి అయినప్పుడు మన జాతకరీత్యా గోచారంలో ఏదైనా దోషాలు ఉంటే మనకి పిల్లలు జన్మించే సమయంలో ఇలాంటి ఒక శని వస్తుంది అని, ఇలాంటివి దానికి అక్కడ దోషం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు అది తెలుస్తూ ఉందన్నమాట. అక్కడ ఎవరు అబ్జర్వ్ చేయలేదు అనుకుంటే దానికి పరిహారాలు ఏం చేసిండ్రు, దానికి ఇలా అవుతుంది. కొన్ని చిన్న పరిహారం చెప్తాను తల్లి, చక్కగా మీరు చేసింది అయితే ఖచ్చితంగా అది కంప్లీట్ అయ్యే లోపే వెళ్ళిపోతుంది. అర్థమైంది కదమ్మా? మీ కులదైవం తల్లి? మా కులదైవము శంకరుడు స్వామి. ఈశ్వరుడు. ఖచ్చితంగా శంకరుడే మిమ్మల్ని కాపాడుతాడు తల్లి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే 108 రోజులు చక్కగా ఇది వ్రతం అని చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి మీరు పుష్పవతి అయినప్పుడే చేయాల్సి ఉండింది, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మీరు 108 రోజులు చేయాలి ఈ వ్రతాన్ని. మధ్యలో ఋతుస్రావంలో 5 రోజులు చేయరాదు. ప్రతిరోజు ఉదయాన్నే తలకి కాస్త పెరుగు, మళ్ళీ నువ్వుల నూనె, ఈ 2 కలిపి తలకి రాసుకోవాలి. ఉదయం తలస్నానం చేయాలి. రోజు తలస్నానం చేసి నవగ్రహ ప్రదక్షిణ చేసి అక్కడ ఒక నీతి దీపం వెలిగించాలి. తర్వాత ఉదయము సాయంత్రం మీరు భోజనం ఎలా అయినా తినండి. మధ్యాహ్నం ఒక పూట మాత్రం ఇంటిలో వచ్చి ఇంట్లో పేడతో క్లీన్గా శుభ్రంతో, మనకి ఇంట్లో టైల్స్ గ్రానైట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అక్కడ శుభ్రం చేసి నాలలో అంటే దిగువ కూర్చొని భోజనం చేయాలి. ఆకు వేసుకోకూడదు, ఏం వేసుకోకూడదు. ఉత్తు నాలపైన భోజనం తినాలి. భోజనం తినేసి చై శుభ్రం చేసుకొని ఆకలికి లాస్ట్లో ఏమైతే మిగులుతుందో అన్నం మొత్తంగా తీసుకెళ్ళి కాకలకి పడివేయాలి. ప్రతిరోజు ఇలా చేయాలి. మళ్ళీ ప్రతిరోజు సాయంత్రము శివుని ప్రార్థన చేసుకొని నవగ్రహ పీడా పరిహార స్తోత్రం చేయాలి. ఇలా 108 రోజులు చేయండి. తర్వాత మీకు ఖచ్చితంగా అది ఉండదు. మీరు ఎంత మెడిసిన్ తీసుకున్నా వెళ్ళు, మీరు ఏం అగ్గిపెట్టినా అది పోదు. మనం గుండు గీయించుకున్నాక మళ్ళీ వస్తాయి అవి, అది దారిద్ర దోషం. మీరు నేను చెప్పింది చేసింది అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది తల్లి. ఇది చాలామందికి ఇలా అవుతూ ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు దీన్ని. చక్కగా మీరు మీ వల్ల చాలా మంచిదైంది తల్లి. మీకు ఎప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయి. నేను చెప్పింది చేయమ్మా, మంచిదే అవుతుంది. నమస్తే. గురూజీ, నెల్లూరు నుంచి రాధా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రాధా గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. తెలియదు మేడం. 2వ తేదీ 6వ నెల 1987 12:35 మేడం. రాత్రి 12:37. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్, గురువు గారు. చెప్పకోటి వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఎగ్జాక్ట్లీ ఎన్ని సంవత్సరాలు మీకు ఇప్పుడు? 28 పెట్టింది సార్. మ్యారేజ్ లేదు సార్. అర్థమైంది. చూడండి, రమల శాస్త్రం 7వ స్థానం చూపిస్తుంది వివాహ ప్రశ్న అని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉంది. ఇంతకుముందు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి బ్రేక్ అవ్వడం అలా అయిందా తల్లి? లేదు స్వామి, అంటే ఫిక్స్ అవ్వలేదు, వచ్చిపోయి 1 year అలా అవుతూ ఉంది. సరే తల్లి, మంచిది. కొన్ని పరిహారం చెప్తాను, అది చేయండి. ఇప్పుడు అమ్మాయిలకి ఇద్దరికి కాలేదు, అబ్బాయిలకి అయిందా మీ ఇంట్లో? ఎవరికి కాదు. ఫస్ట్ అమ్మాయిని నేనే సార్. నాకు చేసిన తర్వాతే మిగతా వాళ్ళు. ఉద్యోగాలు ఎవరికి లేవు. ఇప్పుడు ఎందుకంటే రమల శాస్త్రం చూస్తాను చాలా బాగుంది. ఇంట్లో ఇప్పటి వరకు మంగళ కార్యాలే జరగలేదు, అంటే మీ తమ్ముళ్ళు ఉన్నారు నెక్స్ట్. అవును సార్. సరే తల్లి, మీకు వివాహం కావాలి, ఖచ్చితంగా లభిస్తుంది. తర్వాత మీకు ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కడైనా ట్రై చేశారా మీరు ఇంతకు ముందు? పోలీస్ జాబ్ కి ట్రై చేశాను. ఏ ఫీల్డ్ ఎంచుకోవాలో తెలియటం లేదు స్వామి. మీ కాల్ వస్తుందని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సరే తల్లి, మంచిది. ఇక మీ జీవితంలో ఈ రోజు నుంచి మీ ఇంట్లో రోజు మంచి రోజులే ఉంటాయి. నిత్య ఆనందంగా ఉండాలి. ఖచ్చితంగా మంచిదే అవుతుంది. ఎందుకంటే కుటుంబంలో ఎవరికి ఉద్యోగాలు లేదు, ఎడ్యుకేషన్ మాత్రం ఉంది. సరస్వతి వచ్చేసింది, కానీ లక్ష్మి ఇంటి వరకు వస్తలేదు.
ఉద్యోగం లభిస్తలేదు అంటే ఇంట్లో ఏదో దారిద్రం ఉంది, మనకి తెలియని ఏదో బ్రహ్మహత్య దోషం వచ్చింది మీ ఫ్యామిలీ పైన. ఆ బ్రహ్మహత్య దోషం వెళ్ళాలి. నువ్వు పెద్ద కూతురు కాబట్టి నువ్వు చేయొచ్చు ఒక వ్రతం. ప్రతిరోజు తోరణం, నిత్య తోరణం కట్టాలి. ప్రతిరోజు పచ్చ తోరణం కట్టి రోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసి నేతి దీపం వెలిగించి ఇంటి లోపల ఒక కలశం పెట్టి దానికి రోజు పూజించాలి. మీరు ప్రతి గురువారం ఆ కొబ్బరికాయని తీసేయాలి, మళ్ళీ గురువారం కొబ్బరికాయ పెట్టాలి. ఆ తీసిన కొబ్బరికాయని మీ ఇంటికి దృష్టి తీసి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేయాలి. ఇలా 16 వారాలు చేయాలి. రోజు నైవేద్యం అంటే పాలు బెల్లం పెట్టచ్చు, లేదా ఏదైనా ఇంట్లో ప్రసాదం వండి పెట్టచ్చు. ఈ ఒక 48 రోజులు ఇలా 16 వారాలు చేసుకోవాలి. దాదాపు 4 మాసాలు అవుతుంది. ఈ 4 మాసాలు ఇంట్లో నీసు కౌసు ఇలాంటిది ఏమి అస్సలు నాన్ వెజ్ అనేది ఇంట్లోపలికి రాకూడదు. పరిశుభ్రంగా ఉండి మీరు చక్కగా చేయండి. మీ కుటుంబానికి మంచిదైపోతుంది తల్లి. ఎలాగో అమ్మ కూరగాయల వ్యాపారం అంటుంది, నాన్నకైనా అనారోగ్యము ఇక మంచిదవుతుంది. తర్వాత ఇది కంప్లీట్ అయ్యే లోపే నీకు వివాహం కూడా ఫిక్స్ అయిపోతుంది. రెండో అబ్బాయి మీ ఇంటి నుంచి దక్షిణ నుంచి వస్తాడు. అబ్బాయి చాలా మంచి అబ్బాయి వస్తాడు. నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నువ్వు పుష్య నక్షత్రంలో జన్మించావు, కర్కాటక రాశిలో, శని అధిపతి కాబట్టి చాలా విశేషం. నీకు విశేషంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు శని అధిపతి అది మీకు వచ్చొస్తుంది, ప్రాబ్లం లేదు, ట్రై చేయొచ్చు. లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా వచ్చొస్తుంది. భూమికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే సర్వే డిపార్ట్మెంట్ బాగా వచ్చొస్తుంది. వీటిలో బ్యాంకింగ్ అచ్చరాదు. అర్థమైంది కదా? వీటిని వదిలేసి లెక్చరర్ పోస్ట్ అయినా సరే ఏదైనా సరే మీరు ట్రై చేయండి. ప్రభుత్వ ఉద్యోగం ఉంది, ఖచ్చితంగా మీరు ఉద్యోగస్తులు అవుతారు. మీకు లైఫ్ బాగుంది. నేను చెప్పిన వ్రతమొక చేయి తల్లి, నీకు తప్పకుండా అంతా మంచిగా జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ విజయవాడ నుంచి కోటేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కోటేశ్వరి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదమ్మా, నాది 67లో పుట్టాను, పేరు కోటేశ్వరమ్మ. నెల తారీఖు తెలుసా అండి? తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 49 సంవత్సరాలు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే అండి గురూజీ, పాదాభివందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. మంచి. నా పేరు కోటేశ్వరమ్మ అండి. మా వారు 2008లో చచ్చిపోయారండి. సరే. బాబు 2012లో చచ్చిపోయారండి. ఇక అప్పుడు నాకు 2013 నుంచి అండి మామూలుగా షుగరు బీపీ ఉంది. ఎడం చెయ్యి లెగవట్లేదు గురూజీ. మందులు వాడుతున్నాను. ఆయన ఎన్ని చేసినా చెయ్యి స్టక్ అయిపోయింది, రావట్లేదు. ఇక మనకి నాకు అందరం ఎవరు లేనట్టే గురూజీ. అయితే బాబుకి ఒక పాప గురూజీ. అయితే పాపకి మా బాబు చచ్చిపోయిన 6 నెలలకి కోళ్ళు వెళ్ళిపోయిందండి. తర్వాత పాపని చరిష్మని తీసుకెళ్లిపోయింది గురూజీ. 2 సంవత్సరాలు అయింది, పాపని చూపించలేదు. అయితే బాబు కొంచెం మామూలుగా చచ్చిపోయాడండి, అంటే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చచ్చిపోయాడు గురూజీ. ఇక ఏం చెప్పాలో అర్థం కావట్లేదు గురూజీ. ఇక అప్పుడు బలవంతంగా చచ్చిపోయాడు కదా, ఏమన్నా పూజ చేపియాలా గురూజీ? నాకు ఆరోగ్యం బాగుంటలేదు. ఇప్పుడు మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేదా తల్లి? ఎవరు లేరు సార్ గురూజీ, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇక అయితే పాప ఉంది, పాప వాళ్ళ దగ్గర ఉంటాను. ఇక నేను అనేది ఒక్కదాన్నే ఉంటాను గురూజీ. భర్త ఏం పని చేసేవారు? మా వారు నవత ట్రాన్స్పోర్ట్ లో చేసేవారు స్వామి. కొడుకు మామూలుగా ఆటో నగర్ లో ట్రాన్స్పోర్ట్ మురళీకృష్ణ టవర్స్ లో చేసేవాడు. అదండి. మంచి తల్లి. 24 సంవత్సరాలు గురూజీ బాబు చచ్చిపోయినప్పుడు అందరూ మేమే చంపేశామని అన్నారు. ఏదో భార్య భర్తలు గొడవ గురూజీ, అది మట్టుకు చాలా దారుణం స్వామి. అయిపోయింది కదా, ఎందుకంటే ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనం మాట్లాడే ప్రయోజనం లేదు. ఇక భగవంతుడి మీదే భారం గురించి నిత్యగాను 100 ఏళ్ళ ఆరోగ్యం గురించి మట్టికి అసలు చాలా ఎన్ని మందులు వాడినా కూడా చెయ్యి రావట్లేదు గురూజీ. ఎంతసేపు కుడి చెయ్యి ఎడం చెయ్యి తల్లి? ఎడం చెయ్యి గురూజీ. ఎడం చెయ్యి రావట్లేదు, చాలా మందులు వాడాను. ఇక అంటే ఎడం చెయ్యి మీకు పూర్తి రెట్ట నుంచి దిగు వరకు అలాగే ఉందా, లేదా మధ్యలో మాత్రమా? కూడి నుంచి మోజే వరకు ఉంటుంది, స్టక్ అయిపోయింది గురూజీ. మరి షుగర్ ఉంది. కింద నుంచి మధ్య కాలంలోనేమో మోజే దగ్గర నుంచి 5 ఏళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయండి. ఇక అది ఆ పోటు వచ్చినప్పుడు మట్టుకు నేను భరాంచలేకపోతున్నాను గురూజీ, తట్టుకోలేనంత బాధ.
సరే తల్లి, నేను కొంచెం మీకు చెప్తాను, అది చక్కగా చేయండి. ఈ పప్పాయ తెలుసు కదా, పప్పాయ బొప్పాయి పప్పాయ ఆకు, ఆకు పచ్చి ఆకు, పప్పాయ ఆకు రోజుకి కాస్త ఇంత దాన్ని తీసుకొని దాన్ని బాగా మిక్సీలో వేసి జ్యూస్ మాదిరి చేసేయాలి నీళ్ళలో. దాన్ని శోధించి ఆ వాటర్ చాలా చేదుగా ఉంటుంది, దాన్ని రోజు తాగాలి. పరగడుపులోనే తాగాలి. ఒక 6 మాసాలు దాదాపు మీరు తాగుతూ రావాలి. మళ్ళీ ప్రతిరోజు రాత్రి పూట ఒక రుద్రాక్ష, 7 ముఖాల రుద్రాక్ష వర్జలో తెచ్చిపెట్టుకోండి. ఒక రాగిది, ఒక గ్లాస్ కానీ పాత్ర కానీ ఏదైనా రాగిది గ్లాస్ కానీ చెంబు కానీ తెచ్చుకొని అందులో నీళ్లు పోసి ఆ రుద్రాక్ష వేసి పెట్టేయండి రాత్రి. రుద్రాక్ష మాల అండి? రుద్రాక్ష మాల కాదు, ఒకే ఒక రుద్రాక్ష, ఒకటి రుద్రాక్ష, 7 ముఖాల రుద్రాక్ష. ఆ ఒకే ఒకటి తెచ్చిపెట్టుకొని ఆ నీళ్ళు వేసి పెట్టేయాలి. ఉదయం ఆ నీళ్లు తాగాలి మీరు ఎక్కువ. ఇలా చేస్తూ వస్తే రోజు రోజుకి రక్త శుద్ధి అవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ చెయ్యి మళ్ళీ నిల్చుకుంటుంది, ప్రాబ్లం లేదు. తర్వాత ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి లేదు అంటే శనేశ్వర స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం ఒక 16 వారాలు ఇంత చక్కగా చేసుకోండి. మీ ఆరోగ్యం సరిపోతుంది. ఎవరో వాళ్ళు ఏదో అనేసారు, దాన్ని మర్చిపోతల్లి. ఎవరేమనుకోకండి, మీ కర్తవ్యం మీది, మీ కర్మ మీది, అంతే. ఎవరేమన్నామని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయి దగ్గర ఉన్నారు, ఇక ప్రశాంతంగా ఉండండి. దేవుడు నమ్మండి, దేవుడు మంచిదే చేస్తాడు. దేవుడు ఎప్పుడు ఎవరికి మోసం చేయడు. జనాలు మోసం చేయొచ్చు కానీ దేవుడు మోసం చేయడు. దయ్యం కూడా మోసం చేయదంట. పాపం నమ్మితే ప్రాణమే ఇస్తుందంట. నమ్మక ద్రోహం చేస్తే ప్రాణం తీసుకెళ్తుంది, దయ్యము అంతే. కానీ దేవుడు అలా కాదు. మీరు ద్రోహం చేస్తే కూడా నీకు శాపాలు మన కర్తవ్యం అనుభవిస్తాం, కర్మ వరకు మోసం చేయడు. దేవుడు నమ్మండి, భగవంతుడు ఖచ్చితంగా కాపాడుతాడు. మీకు మంచిదే అవుతుంది తల్లి. తర్వాత మీ అబ్బాయికి ఈ అల్పాయుష్లో తీరుకున్నాడు కదా, ఆత్మహత్య, అతనికి ఏమైనా ఆత్మశాంతికి ఏమైనా చేయాలని అడిగారు కదా, ఖచ్చితంగా ఎక్కడైనా రామేశ్వరమో కాశీకో వెళ్ళినప్పుడు అతని పేరులో పిండ ప్రదానం చేసి మోక్ష నారాయణ బలి, ఆ ప్రేతానికి మోక్షం ఇప్పించాలి. అది చేస్తే మీ కుటుంబం కూడా బాగుంటుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే గురూజీ. తర్వాత శ్రీదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నాది హస్త నక్షత్రం అండి. 28/04/1980. 11:30 అండి. కరెక్ట్ గా తెలీదు. 11:30 10 minutes బిఫోర్ ఆఫ్టర్ తెలియదండి. ఉదయం 11 గంటల నుంచి 11:30 లోపు. అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ గారి మీ పాద పద్మాలకు నమస్కారం అండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను గురూజీ. ఈ రోజు అవకాశం దొరికింది గురూజీ. సరే తల్లి, మంచిది. ఏం చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ అయిపోయి పీజీ డిస్కంటిన్యూ గురూజీ. చదవాల్సి ఉంది తల్లి, ఎడ్యుకేషన్ బాగుంది మీకు. సరే, జాతకం అయితే హస్త నక్షత్రము, కన్యా రాశిలో జన్మించారు. జాతకం బాగుంది. నక్షత్రం ఎన్నో పాదం గురూజీ? హస్త నక్షత్రం ఉదయం కదా మీరు జన్మించిండేది? అవునండి, ఉదయం అండి. హస్త నక్షత్రం 3వ పాదం తల్లి. 3వ పాదం? ఎస్, థర్డ్. కొంతమంది అంటే వేరే చోట 4 అని ఇప్పటి వరకు 4 వాడాను. లేదు, 3వ పాదం. 3వ పాదము ఆఖరి గడియాలు, ఇంకేం 4వ పాదం స్టార్ట్ అవ్వాలి. ఆఖరి గడియల్లో జన్మించారు మీరు. 3వ పాదం ఆఖరి గడియలు. సరే, ప్రాబ్లం లేదు తల్లి. ఏ పాదమైనా హస్త నక్షత్రానికి ఒకే రాశి కాబట్టి మీరు పాదాల పైన డిపెండ్ అవ్వద్దు. అది లాటిట్యూడ్ పైన డిపెండ్. సూర్యోదయం సూర్య అస్తం పైన మనం క్యాలిక్యులేషన్ చేయాలి. బట్ హస్త నక్షత్రం 3వ పాదం ఖచ్చితము, దాన్నే ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. సరే. ఇప్పుడు నా కెరియర్ గురించి తెలుసుకుందామని చేసామా. సరే తల్లి, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళయి 17 ఏళ్ళు అయిందండి. 17 years. బాగుంది తల్లి, జాతకం నిజంగా చాలా బాగుంది. మీకు సప్తమాధిపతి శని 2వ ఇంట్లో ధనస్థానంలో గురువుతో కలిసిపోయాడు. అంటే మానసికంగా ప్రశాంతత లేదు. ధైర్యం ఒకటి ఇచ్చాడు నీకు భగవంతుడు, ఏదైనా చెయ్యగలను, చేస్తాను అనే పట్టుదల ఉంది. ప్రశాంతత లేదు. తర్వాత ఈజీగా నీకేది రాదు తల్లి, లక్ అనేది లేదు. ప్రతి ఒక్కదాన్ని కష్టపడే నువ్వు గెలుచుకోవాలి, ఈజీగా రాదు. ఇంతే నీ జాతకంలో. ఫ్యూచర్ చాలా బాగుంది. అనారోగ్యం వచ్చి నీకు యూట్రస్ ప్రాబ్లం వస్తుంది, గర్భకోశం రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, అదొక సమస్య ఉంది. నడుము నొప్పి ఎక్కువ వస్తుంది. ఇంతకు మించి మేజర్ లైఫ్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ రావు.
అంటే గురూజీ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది గురూజీ మొన్న చిన్నది. చైతల్లి అయితే అది కాకుండా నేను వేరే ఎగ్జిక్యూటివ్ దానికి ప్రిపేర్ అవుతున్నాను గురూజీ ఇప్పుడు. ఖచ్చితంగా తల్లి, ఎందుకంటే నీకు అందుకే ఎందుకు మధ్యలో ఎడ్యుకేషన్ ఆపేశారని అడిగాను. మీ జాతకంలో ఉంది ప్రభుత్వ ఉద్యోగం. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను గురూజీ, కానీ అది చాలా చిన్నది. అంటే అది జస్ట్ జాయిన్ అయ్యాను అంతేగాని కొద్దిగా వేరే దీంట్లోనే చేసుకొని వేరే పోస్టులకి ఎగ్జామ్స్ రాసి తీసుకోండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. యోగం ఉంది కాబట్టి డెవలప్మెంట్ అవుతారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో పట్ల ఏమన్నా ఉంటుందా గురు? ఖచ్చితంగా తల్లి, ఇప్పుడు బాగుంది, గురువు చేంజ్ అయ్యాడు కదా. గురుబలం మనకంటే ఎప్పటి వరకు అవకాశం ఉందని? వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు, మంచిదే. ఇప్పుడు మీకు 12వ ఇంట్లో వ్యయ స్థానంలో చాలా బాగుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇది ఇంకా నెక్స్ట్ జూలై దాకా ఉంది మీకు. అంటే ఇన్ని రోజులు 7.5 శని ఇంకోటి అంతా ఉంది, అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ గోచార ఫలము బాగుంది. జన్మజాతక రీత్యా కూడా మీరు హస్త నక్షత్రం జన్మించిన మీకు ఆరా చూస్తే కూడా మంచి హోరా నడుస్తుంది, బాగుంది, మంచి గ్రహస్థితిలే, ఎలాంటి ఇబ్బందులు లేదు. మీరు ఎక్కువ దుర్గాదేవి మరియు మహావిష్ణుని ఆరాధన చేయాలి. దుర్గాదేవి మహావిష్ణు ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ప్రతి శనివారం వెంకటేశ్వర దేవస్థానంలో ఒక తులసి మాల ఇచ్చి తెల్ల కమల పుష్పం ఇచ్చి నెయ్యి దీపం వెలిగించండి. ఇవి 16 వారాలు చక్కగా చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగంలో, ఎందుకంటే మీకు లక్ అనేది లేదు జాతకంలో, అంటే కష్టపడి తీసుకోవాలన్నమాట, ఈజీగా రాదు. అందుకే మీ లైఫ్లో పరీక్ష చేసి 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 ఇస్తాడు. ఆ లక్ రావడానికి కోసం ప్రతిరోజు కూడా విశేషంగా దత్త చాలీసా అని చదవండి. గురు దృష్టి వస్తే అన్నీ జరిగిపోతాయి. గురు ఆరాధనను చేస్తూ ఉండండి, మంచిదే అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, కడప నుంచి నరసింహారెడ్డి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నరసింహారెడ్డి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏం లేదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? సుమారు 38. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ, మీ పాదాభి శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది గురూజీ. నాకు ఈ ఇంట్లో బాగలేదు, నా కర్మ బాగలేదు, నేను చాలా కష్టపడతాను గురూజీ. ఏమైందో నాకే అర్థం కావడం లేదు, నా ఆరోగ్యాలు బాగుండడంలే. బాధపడకండి, కొన్ని కర్మ అనేది నిజమే, మన కర్మ ఎక్కడ వెళ్ళదంట, మన పూర్వీకులు చేసిన లేదు గురూజీ. నా కర్మ ఎన్నికేళ్ళైనా. ఇప్పుడు మీ కులదైవం ఎవరు? మాడికోనయ్య స్వామి అని మా కులదైవం ఉన్నాడు. ఆయన మర్చిపోయి మేమేమన్నా పెంచల నరసింహస్వామిని కొలుసుకుంటాను. ఇప్పుడు నేను పుట్టినాక నుంచి ఫస్ట్ కులదేవుడు మాడికోనయ్య ఉన్నాడు స్వామి. ఇప్పుడు అతన్ని మీరు పూజించాలి ఇక్కడ నుండి. కులదేవుని స్వామినే పూజించాలి. అవును, నరసింహస్వామి ఇష్టదైవం అంతే. ఇష్టదైవం అది కులదైవాన్ని మీరు వదులుకున్నారు కాబట్టి ఆ శాపం మీకు వచ్చింది స్వామి. మాకు ఇష్టదైవం అంటే నేను పుట్టినాక పెంచల నరసింహ ద్వారా పుట్టినానని నాకు పెట్టారు. అంతే, పేరు పెట్టారు, అతన్ని మీరు కొలుస్తున్నారు. కానీ ఇంటి దేవుడిని మర్చిపోతున్నారు కదా. ఇంటి దేవుడిని మర్చిపోతున్నారు. వాళ్ళ అనుగ్రహం కావాలి. ఇంటి దేవుడు మనకి సర్వదా రక్ష. ప్రపంచంలో అన్ని దేవుళ్ళు వరాలు ఇచ్చేస్తే ఇంటి దేవుడు నేను అడ్డమున్నాను అంటాడంట. అలా అతను ఫస్ట్ మనకు వరం ఇచ్చేస్తే ప్రపంచంలో అన్ని మనకి దొరికేసినట్టే. ఇక నుండి ఆ ఇంటి దేవుడికి దేవాలయానికి వెళ్ళి ఒక అభిషేకం చేయించి, మేము ఇన్ని రోజులు పూజించిన దానికి మమ్మల్ని మన్నించప్ప అని ఒక ప్రదక్షిణలు వేసుకొని వచ్చేయండి. తర్వాత మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 5 సంవత్సరాల నుంచి అంత మంచిగా లేదు. 5 సంవత్సరాల నుంచి కుటుంబంలో ఇబ్బందులు, గొడవలు, ఒకరిలో ఒకరు లేదు, అనారోగ్యము, తర్వాత కోపం ఉత్తనే, చిన్న విషయాలు పెద్దగా అయిపోతున్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గొడవకు వస్తున్నారు ఇప్పుడు. అలా పరిస్థితి స్టార్ట్ అయింది మీకు ఇప్పుడు. వీటన్నిటికి కారణం శని దృష్టి, శని కుదృష్టి వల్ల ఇలా జరుగుతూ ఉంది. మీరు ఏం చదువుకున్నారు? సరే, మంచిది. మీరేం చేయాలంటే రోజు ఉదయం లేస్తేనే తలస్నానం చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయము 18 ప్రదక్షిణలు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా మరియు నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని పఠించాలి. ఇలా 48 రోజులు చేయాలి. రోజు ప్రతి సోమవారం మా ఇంట్లో ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పి సంకల్పం చేసుకొని మీరు బిల్వ వృక్షానికి కాస్త పసుపు నీళ్లు పోసి నెయ్యి దీపం వెలిగించండి. పసుపు నీళ్ళు, ఒక చెంబులో నీళ్ళు వేసుకుని అందులో పసుపు వేసుకునేయడం, తీసుకెళ్లి పోసేసి
నెయ్యి దీపం వెలిగించి రావడం బిల్వ వృక్షానికి. ఇలా ఒక 16 సోమవారాలు చేసుకోండి. ప్రతి శనివారం మినుములు, ఉలువలు, శనగలు మొలక చేసినవి మీ ఇంటికి దృష్టి తీసి, ఆ ఇంట్లో అందరికీ దృష్టి తీసేసి అందులో కాస్త బెల్లం కలిపి గోమాతకు తినబెట్టండి. ఇంత చక్కగా మీరు చేసుకుంటే మీ జీవితాంతం హ్యాపీగా ఉంటారు. మీ కర్మను వెళ్ళిపోతుంది. ఈ రోజు నుండి జీవితాంతం చక్కగా ఉంటారు. కులదైవం ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేయండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, అనకాపల్లి నుంచి హరిప్రియ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి హరిప్రియ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. మీ అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. దివ్య 8/6/2007 బుధవారం రోజు రాత్రి 2:18 పుట్టారు మేడం. అంటే తెల్లవారితే గురువారం, బుధవారం రాత్రి 2:18 తెల్లవారితే గురువారం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పమ్మా. మా పాపకి 7 సంవత్సరాలు మందులు వాడిని తగ్గుతలేదు సార్. ఏమైంది? రిమటోలజీ అంటే వచ్చింది సార్. ఎంత మందులు వాడిని తగ్గుతలేదు సార్. ఏం చెప్పారా అంటే డాక్టర్? ఇప్పుడు అడుగుతా ఉంటే ఆమెకి 20 సంవత్సరాల తర్వాత తగ్గుతుంది అని చెప్తున్నారు సార్. 20 సంవత్సరాల తర్వాత తగ్గుతుంది అని చెప్తున్నారు సార్. సంవత్సరం నుండి రిమటోలజీ అని కాలు వాపు అని వచ్చింది గురూజీ గారు. 1 సంవత్సరం ఉన్నప్పుడు. 1 సంవత్సరం ఉన్నప్పుడు. అప్పటి నుండి ఇప్పుడు మందులు పడుతున్నాం గురూజీ గారు. అసలు తగ్గడం లేదు. డాక్టర్లు ఏం చెప్పారు? అమ్మాయికి ఎంత వయసు వరకు ఇలా ఉంటుందంట? ఫస్ట్ టైం 5 సంవత్సరాల తర్వాత తగ్గుతారని చెప్పారు గురూజీ గారు. తగ్గలేదు. ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 7 సంవత్సరాలు తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మెడిసిన్స్ ఎలా వాడుతున్నారు మీరు? రోజు మెడిసిన్స్ ఇవ్వాలా? రోజు ఇస్తున్నాం గురూజీ గారు. అయితే ఇంక ఇప్పుడేమో 10 సంవత్సరాలు తగ్గుతుందేమో చూద్దామంటున్నారు. అప్పటికి తగ్గకపోతే ఆమె పెద్ద పిల్ల అయిన తర్వాత అప్పుడు తగ్గుతుందేమో అని చెప్తున్నారు సార్. అప్పుడు తగ్గిపోతే ఇంకా మీరు లైఫ్ లాంగ్ అలా వాడుతూనే ఉండాలి మందులు చెప్తున్నారు గురూజీ గారు. మీరే చెప్పాలి మా అమ్మాయి కోసం. ఖచ్చితంగా తగ్గిపోతుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక పాప, ఫస్ట్ బాబు తర్వాత పాప గురూజీ గారు. ఎందుకు వచ్చిందంట ఇలా పాపకి? ఎందుకు మా దాంట్లో ఎవరికి లేదు గురూజీ గారు, కానీ ఎందుకు వచ్చిందంటే అంతే వచ్చింది. ఇప్పుడు కొత్తగా వస్తుంది అలాగే అని చెప్తున్నారు గురూజీ గారు. ఇంట్లో ఇంతకు ముందు ఎవరికి లేదు అలా? ఎవరికి లేదంట. సరే తల్లి, మీరేం బాధ. మా అమ్మ తరపున ఎవరికి లేదు, మా అత్త తరపున ఎవరికి లేదు. ఇప్పుడు అమ్మాయి స్కూల్ కి అంతా వెళ్తుందా? వెళ్తున్నారు గురూజీ గారు. కాలుకే వచ్చింది మా అమ్మాయికి. కాలు పనిచేసేది కాలు ఫస్ట్ వచ్చినప్పుడు. కాలు ఎగురుకుంటూ నడిచేది. అలా మందులు వాడుతుంటే అలా కంట్రోల్ అయింది. మందులు ఆపినతోనే మళ్ళీ ఇంకా కాలు పనిచేయదు గురూజీ గారు. అన్ని పరిష్కారం ఏంటో చెప్తారని అందుకే మీ టీవీలో చూసి మీకోసం ఆఫర్ పంపిస్తున్న రోజు. సరే తల్లి, మంచిదే అయింది. మీరేం బాధపడకండి, ఖచ్చితంగా మీకు మంచిది అవుతుంది. మీరేం చేయాలంటే ప్రతిరోజు కూడా అమ్మాయికి నేను కొన్ని చెప్తాను. ఆకులు, తులసి, బిల్వదళము, గరక, వీటిని కాస్త రోజు ఉదయాన్నే ఒక కల్వత్తులో వేసి బాగా నూరి వాటిలో రసం తీయాలి. ఈ 3 కలిపేసి రసం తీసి దాన్ని జ్యూస్ గా నీళ్లలో కలిపి రోజు ఉదయాన్నే పరగడపులో ఒక 6 మాసాలు తాపెట్టండి. 6 మాసాలు రోజు ఉదయం రాత్రి పడుకునే ముందు తమలపాకు పైన కాస్త తేనె వేసి జాకాయి అని వస్తుంది. జాకాయిని బాగా రుద్ది అందులో వచ్చే గంధాన్ని 2 కలిపి తేనెలో కలిపి అమ్మాయికి రాత్రి కాస్త పెట్టాలి. ఇలా చేస్తూ వస్తే దేహంలో రక్తశుద్ధి అవుతుంది పరిపూర్ణంగా. ఎప్పుడైతే రక్తశుద్ధి ఉందో అది వైరస్ వల్ల వచ్చేది. ఆ రక్తశుద్ధి ఇదైందంటే ఆ వైరస్ వెళ్ళిపోతుంది. తర్వాత ఆటోమేటికల్లీ అమ్మాయికి ఆ ఒక జబ్బు అనేది తగ్గుతూ వస్తుంది. మీరు మెడిసిన్తో తీసుకుంటూ ఉండండి, ఇలాగా చేస్తూ ఉండండి. తర్వాత మీకు ఎక్కడైనా అనుకూలంగా ఉంటే అమ్మాయి వెయిట్ ఎంత ఉంటుందో అంత నెయ్యి కొని దేవీ దేవాలయంలో కానీ నిత్య అన్నదానము, నిత్య తోరణం చేసే దేవాలయంలో నిత్య తోరణం, నిత్య అన్నదానం ఎక్కడ జరుగుతుందో అక్కడ దీపం వెలగడానికి అమ్మాయి తులాభారం నెయ్యి దానం ఇచ్చేయండి. ఇంత చేసి ఇది చేస్తూ ఉండండి తల్లి. ఎక్కువగా అమ్మాయి మెడలో 3 ముఖాల చిన్న రుద్రాక్ష ఒకటి మెడలో కట్టండి. సోమవారం శివాలయంలో బిల్వార్చన చేసి ఆ బిల్వ దళాల్ని తెచ్చి అమ్మాయి పడుకుంటుంది కదా బెడ్ కింద వేసేయండి. ఇలా చేస్తూ ఉండండి. 6 మాసాల్లో ఖచ్చితంగా మీ అమ్మాయికి ఆ జబ్బు తగ్గిపోతుంది తల్లి.
నేను చెప్పిన కరెక్ట్గా ఫాలో చేయండి, తప్పకుండా అమ్మాయికి మంచిదవుతుంది, మంచి భవిష్యత్తు ఉంది. ఏం బాధపడకండి, మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు మీ అమ్మాయి పైన ఉంటుంది, ఆ పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. నమస్తే అమ్మ. గురూజీ, తండ్రి రాసుకున్న కథ గురించి తెలియజేస్తున్నారు. అంటే తండ్రి రాసుకున్న కథ అంటే, ఒక అతను వయసు అయిపోయింటాడు, వృద్ధుడు. నాకు బయట కూర్చోబెట్టు, లోపల నాకు ఒకసారి ఊపిరాడడం, ఊపిరి సరిగా ఆడడం లేదు, సఫికేషన్ ప్రాబ్లం ఉంది, నన్ను బయట కూర్చోబెట్టున్నాను. సరే తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టాడంట. అబ్బాయి అన్నాడంట. ఏంటి నాన్న, ఆడ కనబడుతుండేది ఏంటి అన్నాడంట. అదా కాకి కూర్చోంది అన్నాడంట. తర్వాత మధ్యాహ్నం చూస్తాడంట. అదేం నాకు సరి కళ్ళకి కనబడతలేదు, ఉదయం నుంచి అక్కడే ఉంది, అక్కడ ఉండేది వేరే ఏమో ఉండొచ్చు, ఇంకొకసారి దాన్ని చూడు. లేదు నాన్న కాకి అన్నాడంట. మళ్ళీ మధ్యాహ్నం ఇంకా ఒకసారి పిలిచాడంట. నన్ను అక్కడేమో కూర్చోండి చూడరా అంటే, లేదు నాన్న అది కాకే అన్నాడంట. మళ్ళీ అతనికి ఉండే కథలు ఏదో కనబడుతుంది పాపం అతనికి. మళ్ళీ సాయంత్రం పిలిచాడంట. రే రారా ఇక్కడ ఏంటది చూడు అని. లేదు నన్ను కాకే అన్నాడంట. మళ్ళీ సాయంత్రం 6 గంటలంట. ఇప్పుడు కూడా అది అక్కడే ఉంది, ఉదయం నుంచి అక్కడే ఉంది, అదేం చూడు, సరిగ్గా చూడు దగ్గరికి వెళ్ళి అంటే, ఉదయం నుంచి ఎనికితాలు నీకు చెప్పేది, అది కాకి కదా అన్నాడంట. చిరాకు పడిపోయాడంట. దాన్ని చూసి నాన్న ఏమీ మాట్లాడేదంట. సరే నాన్న, నన్ను లోపలి తీసి కూర్చోబెడతావా? కూర్చోబెట్టు. నాన్న నీకు ఒక పని చెప్తాను, చేసి పెడతావా అన్నాడంట. చెప్పండి చేసి పెడతాను అన్నాడంట. అక్కడ నా అల్మార్లో డైరీలు ఉన్నాయి, డైరీలో పై నుంచి 36వ డైరీ తీ అన్నాడంట. పై నుంచి తీసాడంట. అది కాదు దాని కింద ఉండేది తీ అన్నాడంట. తీసాడంట. తీసి అందులో దాదాపు అలాగే ఇలాంటి 36వ పేజ్ నెంబర్ తీ అన్నాడంట. 36వ పేజ్ నెంబరు తీసాడంట. అక్కడ ఏముంది చదువు అన్నాడంట. అక్కడ చదివాడంట. నా కొడుకు నన్ను ఈరోజు కాకి ఎందుకు నల్లగా ఉంది అని ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 సార్లు అడిగారు. నాకు కోపమే రాలేదు, బాగా చక్కగా సమాధానం ఇచ్చాను. అతను అడుగుతూ ఉంటే నాకు తృప్తి వేసింది. ఈ జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేని ఘటన అని అందులో రాసి పెట్టాడంట. దాన్ని చదివాడంట. ఎందుకు చదివించాడు చెప్పండి? చిన్న వయసులో కొడుకు నాన్నని ఎన్నిసార్లు అడిగినా కూడా చిరాకు పడకుండా మెత్తగా, ఇలా కాదు నాన్న, అలా, ఇది కాకి, ఇది ఉంటుంది, ఇది నల్లగానే ఉంటుంది. అతను ఎన్నిసార్లు అడిగినా అదే చెప్పినాడు, ఎప్పుడూ చిరాకు పడలేదు. అదే అతను పెద్దోడయ్యాడు, నాన్న చిన్నోడయ్యాడు. ఇక్కడ నాన్న మాట్లాడే లోపల ఇతనికి చిరాకు వచ్చింది. అదే పెద్దోడికి చిన్నోడికి వ్యత్యాసం. అతను చిన్నప్పుడు చూసినట్టే ఇప్పుడు కొడుకు చూడొచ్చుగా ఉండే కదా, అలా ఎందుకు చూడరు? అహంకారం పెద్దోడైపోయాను కదా అని అహంకారం, ప్రయోజనం లేదు. అప్పుడు మీ నాన్న అక్కడే చిరాకు పడింటే నీ మనసుకి ఎంత బాధేసేది ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఇలా ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించరు. ఏదైనా చెప్తే చిరాకు పడిపోవడం, బాగా చదువురా అంటే నాకు తెలుసులే నేను చదువుకుంటాను అని. అది చిన్న వయసులో తల్లిదండ్రులు ఎంత హింస పెట్టింటారో, అది ఏంటి నాకు అది కావాలి ఏడ్చుకొని. వాళ్ళు ఎప్పుడైనా చిరాకు పట్టారా? నాకు భోజనం తిని పెడితేనే తింటారు. పాపం వాళ్ళు వచ్చి నోట్లో వాళ్ళు ఇదంతా చూపెత్తి, అదిగో చందమామ, ఇదిగో రాత్రిపూట, ఇదిగో దయ్యం వస్తుంది, నేను పట్టుకెళ్తుంది, ఇలా తినబెట్టాలి భోజనం. వాళ్ళు అప్పుడు కూడా చిరాకు పడలేదు. అప్పుడు ఇదేంటిది, నాకు ఈ బతుకు తినబెట్టాలి ఎప్పుడు అని చిరాకు పడిపోయింటే ఈరోజు మనం బతికే వాళ్ళమా? లేదు కదా. చూడండి, తల్లిదండ్రులు ఎప్పుడు మన పైన చిరాకు పడతా లేదు. అయితే మనం వాళ్ళని చూసి చిరాకు పడుతున్నాం. ఇదేనా మన ధర్మము? ఇదేనా మనం పిల్లలై పుట్టి వాళ్ళకి ఇస్తున్న సేవ? ఇలాగైనా మనం బతకాలి? మాట్లాడితే మేము అవి చేసాము, ఇవి చేసాము, మేము పుట్టేసాము, ఇలా పుట్టాము, ఇంట్లో మంచి ఇంట్లో పుట్టింటే ఇంకా అది ఉండదు ఇది ఉండదు నిందలు వేస్తున్నారు వరకు. మీరు చేసేది మీకు అర్థమైతా లేదు. వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని సాకింటారో ఆలోచించండి. ఒక అతను వచ్చి నా దగ్గర ఒకరోజు ఒక మాట చెప్పారు. అయ్యా, చిన్న వయసులో కేవలం 2 రూపాయలండి, నాకు నెలంతా సంపాదించేస్తే అతను మిగిలేదు 2 రూపాయలంట. అన్ని ఛార్జీకి వెళ్ళి ఆ 2 రూపాయలు ఇంటికి తీసుకువచ్చి ఎక్కడ దీన్ని ఖర్చు అయిపోతుందో అండి, వాళ్ళు అక్కడ ఇక్కడ ఏదైనా స్నాక్స్ ఇస్తారు కదా, అక్కడ కంపెనీలో వర్క్ చేసే ఏదైనా మిక్చరో ఇలాంటిది ఏదైనా పెడితే నా కొడుకు నా ఇంట్లో ఉన్నాడు అని దాచుకోవచ్చి బిడ్డకి ఇచ్చేవాడంట. అతను తినేవాడు కాదంట. అలా పెంచారు తల్లిదండ్రులు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంత కష్టపడి తండ్రి మనల్ని పెంచింటారు పైకి. అదే మనకు ఒక అంతో ఇంత విద్య వచ్చి మంచి స్థాయికి వెళ్ళి ఒక పెళ్లి చేసి నెలకి 50,000, 1,00,000 లేదా 10,000, 20,000 సంబళం వస్తుంది అనే టైంలో తల్లిదండ్రులు ఏమని అడిగితే
వాళ్ళకి మనం ఏమి తీర్చలేకపోతున్నాం, మీకెందుకు ఈ వయసులో అంటున్నామే, ఇది ఏ న్యాయం? మనకైతే గాడీలు కావాలి, 1000 కళ్ళలు కావాలి, అన్నీ కావాలి, వాళ్ళకేం వద్దా? ఇన్ని రోజులైనా సాగుతూనే ఉంటారు. ఇంకా కొన్ని ఇండ్లలో చాలా బాధ, కొన్ని విశేషాలు. ఇక ఈరోజు టైం అయిపోయింది, ఇంకా రేపు వస్తాను, మళ్ళీ మాట్లాడతాను ఈ విచారాలు, ఇంకా తెలుసుకునేవి చాలా ఉన్నాయి. మన సంసారం కదా, మన ఇంటి సంసారం మనమే తీర్చిదిద్దుకోవాలి, మనమే మాట్లాడుకోవాలి, వేరే ఇంకెవరు రారు కదా. అందువలన రేపు వచ్చి తెలియచేస్తాను. అంతలోపల ఈరోజు యోగక్షేమం. ఈరోజు సోమవారం, ఏకాదశి, మృగశిర నక్షత్రం. ఈరోజు ఎవరైతే సాయంత్రము ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి బిల్వదళాలు అర్చించి వస్తారో, బిల్వదళాలు ఇచ్చి లేదా బిల్వార్చన చేయించుకొని వస్తారో వాళ్ళకి దీర్ఘకాల రోగ శమనాలు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికో అనారోగ్యం ఉంటుంది, ఆ అనారోగ్యం నుంచి బయటపడాలి. ఈరోజు వెళ్ళండి శివాలయానికి వెళ్ళి, అయ్యా మా ఇంట్లో ఇలాంటి రోగం వచ్చింది, ఆ రోగం త్వరగా నివారణ అయిపోవాలి అని సంకల్పం చేసి అలా చేసుకొని రండి. తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు వెళ్ళచ్చు, ఎవరు వెళ్ళినా కూడా శని దోష నివృత్తి అవుతుంది, రోగాలు వెళ్ళిపోతాయి. 2 పరిహారాలు చక్కగా ఉంది కదా. అంటే ఆరోగ్య ప్రాప్తి, శని నివృత్తి, ఈ 2 మీకు కలిసి వస్తాయి. ఈరోజు మీరు సాయంత్రం వెళ్ళి ప్రతి ఒక్కరు శివుని ఆరాధన చేయండి. ఎప్పుడు ఆ శివుని అనుగ్రహం మీపై ఉంటుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి బిల్వ దళాలతో అర్చన చేస్తే శనిదోష నివృత్తి, ఆరోగ్య ప్రాప్తి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః నరానమంతి దేవేశం నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాధ్యానం. గురూజీ, చక్కటి యోగక్షేమం, ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలాస్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.